యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు వసతి గృహాల్లో బస చేసి విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమాలను రూపొందించారు. సంస్థ నారాయణపురంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో రాత్రి బస చేసిన కలెక్టర్ తెల్లవారుజామున 5 గంటలకే కంకనాలగూడెం వెళ్లి 10వ తరగతి విద్యార్థి ఇంటి తలుపు తట్టారు. జిల్లాలోని 86 గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశంతో ఇదే రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సి గ్రేడ్లో ఉన్న 800 మంది విద్యార్థుల ఇంటి తలుపు తట్టి వారిలో ప్రేరణ కలిగించే కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 5,600 మంది 10వ తరగతి చదువుతున్నారని, వారిలో 1,200 మంది విద్యార్థులు సి గ్రేడ్లో ఉన్నట్లు గుర్తించినట్టు కలెక్టర్ తెలిపారు. 10వ తరగతితో చదువు ఆగిపోతే కుటుంబానికి, సమాజానికి కూడా నష్టం జరుగుతుందని ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. చాలా మంది విద్యార్థులకు చదవడం, రాయడం రావడం లేదని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని విద్యార్థులను ప్రమాణాల ప్రకారం తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా కూడా టోటల్ గా ఎవరైతే కొద్ది సి గ్రేడ్ లో ఉన్నారో, చదువులో వెనకబడుతున్నారో వాళ్ళ ఇండ్ల తలుపు తట్టి జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అడిషనల్ కలెక్టర్స్, ఆర్డీఓలు మరియు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా అధికారులు, అదేవిధంగా ముఖ్యంగా విద్యా వ్యవస్థకి ఆలంబనైనటువంటి టీచర్లు వారు పొద్దున్నే 5:30 నుంచే వాళ్ళ ఇండ్ల తలుపు తట్టి ఎలా చదువుతున్నారు, ఎందుకంటే మన జిల్లాలో వేకప్ కాల్స్ చేస్తున్నారు. ప్రతి టీచర్ కూడా 4 నుంచి 5 విద్యార్థుల్ని, ఎస్ఎస్సి పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఆ పరిస్థితులలో 5 o'clock కి వాళ్ళకి లేపే క్రమంలో వాళ్ళకి ఫోన్ కాల్ చేస్తున్నప్పటికీ వాళ్ళు చదువుతున్నారా, లేకపోతే వేకప్ కాల్ చేసినప్పటికీ దాని తర్వాత పడుకుంటున్నారా, తర్వాత ఆ ఇంట్లో స్థితిగతులు ఏంది, చదివేటటువంటి వాతావరణం ఉందా లేదా, ఆ ఇంట్లో పరిస్థితులు బాగుంటేనే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో కొద్దిగా అన్ని పరిస్థితులు బాగున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి టెలివిజన్ గానీ లేకపోతే మొబైల్ గానీ వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందరం కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈరోజు కదిలి వచ్చింది. నా వంతు భాగంగా ఈరోజు భరత్ చంద్ర ఇంటికి వచ్చాం.